కదలి రావేల అయ్యో ఎంతమంది వచ్చారండి, ఎంతమంది వచ్చినారు సభకు. నన్ను పిలిచిన వాళ్ళు ఎవరు ఉండొచ్చు. మా ఊరండి అంటే అమలాపురం, అంటే హబా, అంటే ఇచ్చాపురం, బాబు మాది చిలకలూరుపేట. చిలకలూరుపేట. ఏ పేరు నీ పేరు? నా పేరు కాంచనమాల, నా వయసు గరం మసాలా. నా పేరు కాంచనమాల, నా వయసు గరం మసాలా. తందాన తాను వండు మోగడి లబరా. నీ వయసు ఎంత పాపా? నా మాట వింటారా, నేను అడిగిస్తారా? ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చేయసు చుట్టూ ముసలోళ్ళే. నాకెవ్వరు నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే. ఇది కుంభంది తోడవ్వరే. బాబు నేను ఎక్కువ ఎగరకూడదు. ఎలా? నాకు మొన్న 18 నెలలు అయిపోయింది. ఎవరికో 9 నెలలు లోపు అయిపోతా. 18 నెలలు ఎట్లయిపోయింది? అయ్యో దానికంటే ఏం చెప్తాలో బాబు. ముక్కుల్ ముక్కుల్ బాబు, మొన్న ఏమైపోయిందంటే మా ఊర్లో మా పెద్దమ్మ కొడుకు మా మామ ఉండాలి. మీ పెద్దమ్మ కొడుకు మీ మామ అన్న అవుతాడు నీకు. మా మేనమామ ఉండాలి. మా అమ్మ తమ్ముడు. మా మామ ఉంటే అప్పుడు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అయితే అప్పుడు నేను ఆవులేకి పోయిమే. మామూలుగా నేను వారగా తోలుకుంటా అంటే అప్పుడు నన్ను పిలిచి, ఏం పాపా షకీలా పెట్టుకున్నారు. షకీలా అంటే వ్యాపారం బాగా జరుగుతుందని చిల్లరగా నడిందిలే నాకు. ఏం షెక్కి అంటారు ఊర్లో అందరూ. 10 గంటల వరకు వ్యాపారం చేసుకుంటా మళ్ళా జువాల కట్టిపోతా. అప్పుడు 2 ఏనుములు నాకు సీమా ఉంది.
మళ్ళా అయిపోయింది ఎన్నిపోతుగానే ఒకటి ఉంది. ఉంది. అంటే మా మేనమామ ఏం చేసినంటే ఏ షెకి వస్తావా జీవాలకి పోతానంటే ఏమోలే మా మామతో పోతే అయిపోయి మళ్ళీ వేసుకుంటాడు కదా జీవాలని అయిపోతూ పోతే నేను సద్దనం కట్టుకొని పానులే జీవాలకి ఏమంటావు? అంతే అదే అంట. పోతింప మా అచ్చి చెరుకలు తోలుతుంది మాకు అక్కడ చలుమావిడికి ఈ పక్క సూరపురపల్లికి ఈ పక్క దయాలపల్లికి ఈ పక్క అచ్చిమ చెరువు ఒకటి ఉందిలే. ఆ చెరువులే కలు తోలుతాం ఇద్దరము. ఎవరో వచ్చాను మా మేనమా ఏమేం చేసింటే మామూలుగా ఎండ పొద్దు 11 గంటలు అయిందా నాకు సుష్టి ఎక్కువ తిరగలేని జువాలు కదా. మా మామ ఏం చేసినంటే దగ్గర పిలిచిన ఇంకా అన్నము తినపోవా ఏం చేసినాడంటే నేను బాగా చూసుకుందామని మైసూర్ పట్టులు తెచ్చినాను. నాకు బండలే తినేసి సుస్థి అయిపోయినాకు అన్నం తినేసి మా ఇద్దరము మా మామ దగ్గరికి వచ్చి ఏం చెక్కి ఇంక పనుకో అని యాలు మామ అంటే నేను అడగలే కదా మనం జువాలు తగ్గినకి ఎట్లా అంటే అట్లా ఉండకూడదు. ఆడితే ఎట్లా మన పద్ధతిగా ఉండాల. ఏం మామ అంటే పనుకోపోవా నువ్వు పచ్చిపెట్టి వెళ్ళ నేను మళ్ళేస్తాలే అంటే 70 ఏళ్ళు ఏం మళ్ళేస్తాలే అనుకునేది. నేను పనుకుంటే పెద్దోడు చెప్తానంటే నేను పనుకునే దాన్ని ఎట్లా పనుకుని ఎల్లేకలు పనుకున్నా. ఈ నా బట్ట గాలి కాలం కదా చూసివా నా స్వామి బట్టలన్నీ మీద పుట్టాండే. ఈ నిద్రపోయాలకు కొంచెం బరువు అయ్యా ఏందని కళ్ళు తెరిస్తే మా మామ కాలేసినాడు. ఏం మామ అంటే బట్టలు వేసిపోతా అంటే వేసినా పిల్లదన్నా సెకిల్లా పనుకోనా అంతే కదా. నాకు సుస్తు కదా మైసూర్ బట్టలు తిన్నా బాగా నిద్రపోయాలకు పుల్లు మీద ఎక్కేసినాడు. ఏం మామ అని మళ్ళీ కళ్ళు తెరిస్తే గమ్ములు పనుకోనా అయిపోయి ఇట్లా అట్లా మెదిలయ్యా నాకు బెమ్మయ్యా. మా మామే కదా అయిపోకే ఇద్దాం అనుకోండి. మా ఇత్త చచ్చిపోయింది అయిపోకే ఇద్దాం అనుకోండి నన్ను. 70 ఏళ్ళు ముసుకొని చేసుకుంటావు నువ్వు. ముందు నేను ఎట్లా ఉంటే అట్లా ఉంటే మా అమ్మ ఎంత బాడీ చేసుకునేట్టు తెచ్చింది నాకు సరిపోదు అట్లాంటివి. పద్ధతిగా ఉంటామని మళ్ళీ వయసు కూడా తెలియదు కదా. జొన్నకర్రలు కోసుకొని వచ్చిన సేమాలు పొద్దున అవుతాయి నవ్వే ఎందుకోసం నాకు బల్ల ఉడపాలు ఆర్మనిస్టర్ రమణన్ వచ్చినాడా ఆయన మంచోడు పాపం. నేను ఏమనేది అనుకున్నా ఏమంటే నేను జొన్నకర్రలు వాళ్ళది సేమా ఉంటే బాబా కొన్ని కర్రలు కోసుకున్నాడు ఆయన. మంచోడు అన్న కోసుకోండి ఇట్లా మనకి సంబంధం లే. కర్రలు కోస మోపు మీద దొబ్బినాడు. నేను అరిచేస్తులే ఏదంటే ముందే ఆయన బందరపల్లి శంకరత ఉన్నా నేను. దానికట్ట చెప్తావు లవ్ అంటే నాకు ఇష్టంలే. బందరపల్లి శంకరాన్ని లవ్ చేసిన ఆయన మామూలుగా మైమూలు భర్త కొడతారు పొగుళ్ళు వస్తే అయిందా 11 వచ్చినాడు నిన్ను ప్రేమించిన ఇంకా నేను పోయినా కదా దగ్గర కూర్చున్నా పక్కన అర్ధగంట కూర్చున్నా. వాడు మగ నిద్రపోతానే ఉన్నాడు బాబు. చెయ్యేసిందిలే కాలేసిందిలే పైన బట్టి నమ్ముకొని నా జీవితం ఇట్లా చేయడు చేతులతో దగ్గర కాలేడు. అదే హార్మోనిస్ట్ రమణ అయితే స్వామి ఆయన ఏటు పడితే ఏంటి దూకుతా జీవితంలో ఆయన దూకింది నేను చూసిందా. నేను ఇట్లా గిన్నెపులు నడుస్తావు ఆయన దూకుతానంటే. మా అమ్మల్లో ఇంటికాడ ఏం పని చేయలేదని నన్ను ఆగాలు చెప్పేదానికి పంపిస్తాను మా అమ్మ. నేను చాలా మట్టమైన బిడ్డ అని అందరూ బంక్ ఉంది మాకు చిల్లరంగడి అందరూ మగన పట్ల మా ఇంటికాడ యాగా వాడు బుడకాలు కొట్టు నవీన్ కొడు మనకి ఇదే పని ఒకరు
ఒకరు కాళ్ళు నాకు అన్నాడంట, నన్ను నిన్ను ఒకరితో అన్నాడంట. అయ్యయ్యో, ఏమన్నా అన్న బట్టకు నాకు అట్లా వాడి నవీన్ కొని చెప్పు, పరకతానే కొడతా బురకాలు పట్టుకొచ్చి నా బట్ట వాడికి చెప్పు, ఎవరికన్నా లైన్ వేసుకోమని నా జోలికి వస్తే దో అయ్యా బాబు బాబు నేను మాట్లాడతా వాడికి చెప్తా, వాడికి అట్లా ఎవరు పడుతుంది అడగత్తా పరకంతా పడతాను నీ మగాన అని చెప్తా. ఇప్పుడు నువ్వు ఆగం చెప్పేదా అసలు ఇంతసేపు మాట్లాడుతాండవే, నీకుంది నా బట్ట అది బుద్ధి ఉంటే ఆగని చెప్పి కొండమ్మ తల్లి రమ్మని నన్నే బియ్యం బ్యాగులు డబ్బులు ఇస్తామని నా బట్ట నువ్వు నన్ను పిలిచి కూర్చున్నావే, ఆ పని చేపించచ్చు కదా. ఉండి చెప్తా ఇప్పుడే అమ్మో భీము బ్యాల్లో జాకెట్ ఆగం చెప్పాలంటే ఈ చిలకల వ్రతాన్ని పైకి లేమని లేపమని కొండమ్మ తల్లి వారి ఆజ్ఞాపించారు కాబట్టి. 5 రోజులు డబ్బులు సరే బాబు ఆగం